హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో మనం కూరగాయల సంచిని ఇంట్లోనే ఈజీగా కట్ చేసి అప్పటికప్పుడు కుట్టుకోవచ్చు. అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది ఈ సంచి మనకి. మీరైతే ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇంతకుముందు కుట్టుకున్న ఒక సంచిని అయితే చూపిస్తున్నాను. ఈ సంచికి నేను ఒక సైడ్ జిప్ వేసుకున్నాను, ఇంకో సైడ్ ఏమో ఇలా బట్టలు వేసుకోవడానికి అనేసి ఇలా 2 in 1గా కుట్టుకున్నాను. ఇప్పుడైతే నేను సింగిల్ మనకి కూరగాయల కోసం యూజ్ చేసే సంచిని అయితే ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చివరికి మనం ఈ కుట్టును అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి సంచి అనేది కార్నర్కి సమానంగా ఉండేటట్టు. ఇప్పుడైతే కట్ చేసిన తర్వాత ఈ విధంగా సంచిని పైన పెట్టేసి కొలత తీసుకుంటున్నాను. పాత సంచి యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇదే కొలతతోని మనం ఇప్పుడు కూరగాయల సంచి కొలతని తీసుకోవాలి. ఇప్పుడు నేను పక్కన కింద పెట్టుకున్న సంచికి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని 16 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సంచి యొక్క పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉండేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సంచి యొక్క వెడల్పు ఎంత ఉందో మనకి పాత సంచి కొలతతోనే తీసుకుంటున్నాను. ఈ సంచి యొక్క వెడల్పు వచ్చేసి మనకి 16 ఇంచులు ఉంది. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని 17 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. పొడుగు వచ్చేసి మనకి 16 ఇంచులు, వెడల్పు వచ్చేసి 16 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడైతే మనం కింద కూడా సేమ్ అదే మెజరింగ్ ఉండే విధంగా 17 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకి 16 ఇంచుల దగ్గర ఉండేటట్టు సమానంగా ఇలా అయితే లైన్ని డ్రా చేసుకుంటున్నాను. మనకి సంచి అనేది 4 మూలలు సమానంగా ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇక్కడ మనం కూరగాయల కోసం కట్ చేస్తున్నాను కాబట్టి 2 వరుసలు మాత్రమే వస్తాయి మనకి. ఇందాక చూపించిన విధంగా 3 వరుసలు ఉండేటట్టుగా కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఈ సంచి కొలతని ఇంకొక వరుసని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కట్ చేసిన తర్వాత ఈ విధంగా 2 వచ్చాయి కదా. ఇప్పుడు మధ్యలోకించి దీనిని కట్ చేసుకోవాలి. మళ్ళీ కుట్టేటప్పుడు జాయింటింగ్ అనేది చేసుకొని కుట్టుకోవాలి. ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 వరుసలు వచ్చాయి కదా. కొలత సంచికి ఉన్నట్టు 2 సైడ్లు పెట్టుకునే విధంగా కావాలి అనుకుంటే సేమ్ ఇదే కొలతతో మనం ఇంకొక వరుసని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఈ విధంగా పొడవులో మనకి ఇది పొడవు కాదు, వెడల్పు వచ్చేసి 17 ఇంచులు కదా. ఈ 17 ఇంచులకి మనకి మధ్యలో జాయింట్ కోసం కావాలి. సో దానికోసం ఈ విధంగా నేను 17 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ వెడల్పు ఒక 5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ మనకి ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలోకించి ఇది 2 వరుసలు ఉంటుంది కదా, ఈ విధంగా మనం 2 సైడ్స్ వచ్చేస్తుంది మనకి. ఇది మధ్యలోకించి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదొక సైడు, ఇదొక సైడ్, ఈ విధంగా మనం జాయింట్ చేసుకొని ఈ సంచిని కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ కింద జాయింట్ కోసం కావాలి 16 ఇంచుల దగ్గర. ఇక్కడ మనకి కింద అడుగు భాగంలో కావాలంటే 2 వరుసలైనా జాయింట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక సింగిల్ లేయరే తీసుకుంటున్నాను. ఇక్కడ 16 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ పట్టీ యొక్క వెడల్పు మనకి పాత పట్టీకి ఎంత వెడల్పు తీసుకున్నామో ఇక్కడ 5 ఇంచులు అని చెప్పాను కదా. సేమ్ కింద దానికి కూడా మనకి 5 ఇంచులు ఉండేటట్టుగా సమానంగా ఈ విధంగా మనం మెజరింగ్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది పొడుగు వచ్చేసి మనకి 16 ఇంచులు, వెడల్పులో వచ్చేసి 5 ఇంచులు ఉండే విధంగా మనం ఈ పార్ట్ని అయితే కింద అడుగు భాగంలో కోసం జాయింటింగ్ కోసం కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మెజరింగ్ అనేది ఇక్కడ మీరు మెజరింగ్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటే మనకి అన్ని వైపులా కూడా సమానంగా వచ్చేస్తుంది. ఈ బ్యాగ్ని మనం కుట్టేటప్పుడు ఈ విధంగా మధ్యలో ఉన్న జాయింట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 వరుసలు వచ్చాయి కదా, ఇది ఒకటి వచ్చేసి నాకు కింద జాయింట్కి వెళ్ళిపోతుంది, సంచి యొక్క కింద జాయింట్కి. ఇది వచ్చేసి మనకి ఈ సంచికి పట్టుకోవడానికి మనకి పైన పెడతాం కదా డోరీలో. సో దానికోసం 2.5 ఇంచుల గ్యాప్తో ఈ విధంగా 2 మనం 2 సైడ్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ ముందే ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ సంచి లోపల వైపు మనకి ఇక్కడ ఒక జేబ్ లాంటిది కుట్టుకోవడం కోసం మెజరింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక 10 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. దీనికి వెడల్పు ఇక్కడ 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఈ సంచికి
పొడవులో వచ్చేసి ఒక 7 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ సంచి కొంచెం మనకి జేబు అనేది ఎంత సైజులో కావాలో మీకు దాన్ని చూసి మీరు మెజరింగ్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వెడల్పు వచ్చేసి 10 ఇంచులు, అలాగే పొడవులో వచ్చేసి నాకు ఇక్కడ 7 ఇంచులు ఉండే విధంగా ఒక సింగిల్ లేయర్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను, ఒక వరుస ఈ బస్తా సంచిని. ఈ విధంగా నీట్గా ఉన్న ఒక బస్తా సంచిని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ సంచి వచ్చేసి మనకి ఎరువులు వస్తాయి కదా, ఊర్లలో పొలాలకి వాడతారు కదా, సో ఆ సంచి అనమాట. ఇక్కడ నాకు ఊర్లకించి బియ్యం పంపించింది ఈ సంచిని. ఈ విధంగా నేను కూరగాయల సంచి కోసం కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం డోరీల కోసం 2 తీసుకున్నాం కదా, ముందు ఈ డోరీలని రెడీ చేసుకోవాలి. మనకి ఈ కూరగాయల సంచికి వేసుకునే డోరీలు ఈ విధంగా 2 సైడ్స్ నుంచి హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకించి ఈ విధంగా మనం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనకించి ఒక కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చివరి దాకా సమానంగా ఉండేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మనకి లోపల మధ్యలోకి వెళ్ళిపోయేటట్టు పెట్టేసుకొని మనకి 2 సైడ్స్ మనకి కార్నర్స్ అనేవి ఈ విధంగా సమానంగా ఉండేటట్టు పెట్టుకుని పైనకించి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 2 డోరీలను కూడా కుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ డోరీలు కుట్టేటప్పుడు మనకి సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోండి. ఇక్కడ ఒకటి రెడీ చేశాను, సేమ్ దీన్ని చేసినట్టు ఇంకో దాన్ని కూడా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం సంచి యొక్క పొడవు వెడల్పు ఎక్కడ సైడ్ ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఇది వెడల్పు వచ్చేసి 17, అలాగే పొడవు వచ్చేసి 16 ఇంచులు కదా మనకి. వెడల్పులో మనం ఈ విధంగా లోపల వైపు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి జేబు కోసం కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా వెడల్పులో ఈ విధంగా మనం పెట్టుకోవాలి. పొడవులో కాకుండా ఈ విధంగా మధ్యలో ఉండేటట్టు మనం దీనిని పెట్టేసుకోవాలి. ఈ జేబుని ఈ విధంగా పెట్టేసుకొని మనం దీనిని పైనకించి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం దీనిని ఈ లోపల పెట్టుకునే జేబుని కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి బస్తా యొక్క దారాలు అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం ఒక సైడ్ కొంచెం తక్కువగా ఉంది గ్యాప్ అనేది, ఇంకో సైడ్ ఎక్కువగా ఉంది. సో మీరు సమానంగా ఉంటే సమానంగా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా కావాలంటే ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం ఈ విధంగా నేను ఒక 1/4 ఇంచ్ అంతా లోపలికి అన్ని వైపులా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒక సైడ్ ఓపెన్ నుంచి మనకి మనం డోరీలు వేసుకునే సైడు మనం ఓపెన్ ఉంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ చివరి నుంచి కింద కూడా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా 3 వైపులా కుట్టు వేసుకున్నాక మనం ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి కొంచెం లాస్ట్కి డబల్ కుట్టు వేసుకుంటే మనకి ఊడకుండా ఉంటుంది. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి మనకి డోరీలు పెట్టుకునే సైడ్ మనం ఈ విధంగా ఓపెన్ అనేది ఉంచుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా జేబు వైపు ఈ విధంగా మనం లోపలికి తిప్పేసుకొని ఇటు సైడ్ మనం కొంచెం బయటికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం ఓపెన్ ఉన్న సైడు మనం ఈ సంచిని కొంచెం ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అంత లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ కుట్టు అనేది ముందే వేసేసుకొని మీరు కుట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ నేను మిస్టేక్లో కొంచెం ముందే జాయింట్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా కుట్టుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను కుట్టిన తర్వాత చూపిస్తాను. ఈ కుట్టు అనేది మనకి లోపల వైపు ఉండే విధంగా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి బస్తా జేబుకి. ఇక్కడ నేను మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను చివరికి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకుంటే మనకి జేబు అనేది గట్టిగా ఉంటుంది, ఊడకుండా. ఇక్కడ మీరు ఇది కుట్టక ముందే జేబు ఓపెన్ ఉన్న సైడు కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నా సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ నేను దారాలు కట్ చేసిన తర్వాత లోపల వైపు చూపిస్తాను. చూడండి, మనకి జేబు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి డోరీలు పెట్టుకునే సైడ్ ఈ విధంగా ఓపెన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ని ఈ విధంగా చేసుకోవాలి. మనం మెజరింగ్ తీసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ రెండిటికి కూడా మనకి పైన డోరీలు పెట్టుకునే సైడు కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. రెండిటికి 2 సైడ్స్ మనకి జాయింట్ అనేది వస్తుంది కదా, కింద కాకుండా 2 సైడ్స్ జాయింట్స్ వచ్చే వాటికి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి జాయింట్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత జాయింట్ ఏమీ లేకుండా. ఈ విధంగా రెండిటికి కుట్టుకున్నాను కదా. ఇక్కడ మనకి బయట వైపు నుంచి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ కుట్టు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మనకి బయట నుంచి మళ్ళీ క్లాత్ వేసి డబల్ కుట్టు వేయాల్సిన అవసరం లేదు.
ఇందాక మనం సైడ్కి జాయింట్ చేసుకునే దానికి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ సంచికి కూడా మనం కుట్టుకునే సంచికి కూడా ఒక పావు ఇంచ్ అంత లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దీనికి కూడా రెండింటిని కూడా మనకి ఇది ఓపెన్స్ ఎటువైపు వస్తాయో అటువైపు మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి తర్వాత కుట్టే పని లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ముందే ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా రెండిటికి నేను మనం డోరీలు పెట్టుకునే సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా సైడ్ జాయింట్స్ కొట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా మనం కుట్టు లోపలికి రావాలి అనుకుంటే ఇక్కడ మీకు చూపించాను కదా, ఆపోజిట్లో పెట్టుకొని ఈ విధంగా మనం కుట్టుకుంటే మనకి కుట్టు అనేది లోపల వైపుకి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఆపోజిట్లో కింద మనకి ఈ విధంగా లోపలికి వచ్చేస్తుంది కదా, పైన కూడా ఈ విధంగా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మనం కుట్టు వేసుకుంటే మనకి కుట్టు అనేది జాయింట్ అనేది బయట వైపుకి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీనిపైనకించి క్లాత్తో కుట్టుకుంటే మనకి సంచి అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనకి ఈ సంచి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో సైడ్ మనకి ఇంకో జాయింట్ ఉంటుంది కదా, ఈ విధంగా మనకి దీనిని కూడా సేమ్ ఇదే విధంగా ఈ చివరి నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి. మనం 2 సైడ్స్ 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఆ రెండింటిని కూడా ఈ విధంగా మనం మధ్యలో జాయింట్ని పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు స్ట్రైట్గానే వేసుకోవాలి, క్రాస్గా వేయకుండా. మనకి సైడ్కి వేసిన తర్వాత రెండింటి జాయింట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఒక సైడ్కి జాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం కింద వైపు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి కింద వైపు అంటే అడుగు భాగాన ఈ విధంగా మనం సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. ఇక్కడ మనకి సీదా ఉన్న వైపు బయటికి ఉండాలి, ఉల్టా ఉన్నది వచ్చేసి మనకి లోపల వైపు ఉండేటట్టు చూసుకోవాలి. బొమ్మ అనేది మనకి బయటికి కనిపించాలి, పేర్లు అనేవి. ఇక్కడ మనం ఈ చివరి నుంచి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను క్లియర్గా. ఇక్కడ మనకి ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ చివరికి ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదా, దానిపైనకించి ఈ విధంగా మనం పెట్టేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ కింది వైపు ఇప్పుడు మనకి వెడల్పులు అయిపోయింది. ఇప్పుడు మనకి వచ్చేసి పొడవులు చేసుకోవాలి. ఈ పొడవుల జాయింట్ వచ్చేసి ఈ విధంగా మనం ఈ రెండింటిని కూడా ఈ చివరి రెండు అంచుల్ని కూడా సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని మనం దీనిని అయితే జాయింట్ అనేది చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కింద అడుగు భాగంని ముందు కూడా జాయింట్ చేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మనకి సమానంగానే వచ్చేస్తుంది. కాకపోతే వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోండి, మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా. ఇప్పుడు మనకి కింద వైపు అయిపోయింది కదా, ఇప్పుడు పైన ఉన్న దానికి కూడా సేమ్ ఇదే విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్ దగ్గర కొంచెం ముడత లాంటిది ఏమైనా చిన్నగా వచ్చినా పర్లేదు, అది మనం పైనకించి క్లాత్తోని కుట్టేటప్పుడు సెట్ అయిపోతుంది. ఈ విధంగా మనకి కింద మధ్యలో జాయింట్ అనేది ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టు వేసుకుంటే మనకి కింద పార్ట్ కూడా మనకి రెడీ అయిపోతుంది. కింద పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఇంకో సైడ్ ఓపెన్ ఉంది కదా మనకి, ఇప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ ఉన్న సైడ్ కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం ఈ జాయింట్ని పెట్టుకొని మనకి బొమ్మ అనేది బయట వైపు ఉండే విధంగా చూసుకొని మీరు కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం 3 సైడ్లు కూడా జాయింట్ అనేది చేసుకున్నాక మనకి సంచి అనేది ఈ విధంగా వెడల్పుగా నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ సంచి యొక్క ఓపెన్ ఉన్న సైడు చేతిలో పట్టుకోవడం కోసం డోరీలు అనేవి రెడీ చేసుకున్నాం కదా, వాటిని మనం జాయింట్ అనేది చేసుకోవాలి, కుట్టు వేసుకోవాలి. ఈ సంచి యొక్క పొడవు వచ్చేసి 17 ఇంచులు కదా, సో 17 ఇంచులుకి నేను ఏ విధంగా మెజరింగ్ తీసుకున్నానో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ 2 డోరీల మధ్య గ్యాప్ వచ్చేసి 5 ఇంచులు ఉండేటట్టుగా చూసుకోండి. 5 ఇంచులు ఉండేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనకి ఇటొక 6 ఇంచు అటొక 6 ఇంచు వచ్చేసి మనకి 12 ఇంచులు వచ్చేస్తుంది చూడండి. 12 ఇంచులు వచ్చిన తర్వాత మనకి మధ్యలో ఎంత 12 ప్లస్ 5 ఎంత 17 ఇంచులు సరిపోతుంది కదా. ఇక్కడ మనకి మధ్యలో 2 డోరీలకు మధ్య చేతిలో పట్టుకోవడానికి గ్యాప్ వచ్చేసి 5 ఇంచులు ఉండే విధంగా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా 2 మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ రెండిటికి మధ్యలో 5 ఇంచులు మాత్రమే ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది మనం బయట వైపు నుంచి చేసుకున్నాం కదా, మనకి బయట వైపు ఎక్కడైతే ఉందో సేమ్ అదే విధంగా మనం లోపల వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, ఈ డోరీలు అనేవి కొంచెం లోపలికి ఈ విధంగా మనం ఒక 2-3 ఇంచులు లోపలికి ఉండే విధంగా
ఇలా మనం డోరీలను పెట్టేసుకొని పొడుగ్గా ఆ తర్వాత మనం ఇలా స్ట్రెయిట్గా ఊడకుండా ఒక 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి చివరికి ఈ జాయింట్ అనేది చేసాం కదా, ఈ జాయింట్ కింద జాయింట్కి అలాగే పైన మనకి కార్నర్ 2 కార్నర్స్కి కూడా కుట్టు అనేది కొంచెం గట్టిగా వేసుకుంటే మనకి ఇది బస్తా యొక్క దారాలు బయటికి రాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి ఊడిపోకుండా. ఇక్కడ మనకి ఈ చివరికి అయిపోయింది కదా, కింద దానికి కూడా సేమ్ ఇదే విధంగా మనం రబ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కుట్టు గట్టి కుట్టు అనేది ఈ విధంగా వన్ సైడ్ అయితే వేసుకున్నాము. ఇంకో సైడ్ కూడా మనం ఇంకో జాయింట్ని ఈ కార్నర్కి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా 5 ఇంచుల గ్యాప్తోనే. ఇక్కడ మనం దీనికి ఏ విధంగా అయితే సేమ్ లోపలికి ఎన్ని ఇంచులు అయితే లోపలికి ఉండే విధంగా చూసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ కుట్టు అనేది వేసుకోవాలి. దీనికి దానికి సేమ్ ఉండేటట్టుగా, అప్పుడే మనకి చేతిలో పట్టుకోవడానికి ఈ రెండిటికి గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వన్ సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఈ విధంగా మెజరింగ్ అనేది తీసుకోవాలి. లోపలికి ఎంతవరకు మనం పొడుగు అనేది లోపల పెట్టేసుకొని కుట్టు వేసుకున్నామో ఆ కొలత తీసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా మనం అంతే పొడుగుతోనే ఈ విధంగా మనం ఈ 2 డోరీలను కూడా జాయింట్ అనేది చేసుకొని పెట్టేసుకోవాలి. జేబ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒక క్లాత్ని తీసుకున్నాను, కొంచెం పొడవు ఎక్కువగా ఉండే విధంగా ఒక 1.5-2 ఇంచుల వరకు వెడల్పు ఉండే విధంగా క్లాత్ని తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఈ చివరికి కొంచెం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనకించే ఈ క్లాత్ని పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటూ ఈ క్లాత్ కనుక వేసుకుంటే మనకి సంచి అనేది నీట్గా వస్తుంది, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. సో దానికోసం ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ మనకి కట్ చేయకుండా దీనిని ఈ కార్నర్ నుంచి కింద మనకి కింద భాగం ఉంది కదా, ఆ కింద భాగంని కూడా ఈ విధంగా మనం తిప్పేసుకొని ఇక్కడ మనకి ఈ క్లాత్ని ఈ విధంగా కొంచెం కుర్చీ వచ్చేలాగా మనం కొంచెం లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి మడతలాగా ఈ విధంగా మనం మడతలాగా చేసుకుంటే మనకి ఒక చిన్న కుర్చీలాగా వచ్చేస్తుంది. ఈ కుర్చీలాగా పెట్టేసుకొని ఈ విధంగా మనం కింది భాగం నుంచి కూడా కుట్టు అనేది వేసుకుంటే మనకి ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు. ఇక్కడ చూడండి మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం కొంచెం ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా కనుక మనం పెట్టేసుకొని ఇక్కడి నుంచి కింద భాగంని ఈ విధంగా మనం పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ చివరన కూడా సేమ్ ఇందాక పెట్టినట్టే అలానే కొంచెం ఈ విధంగా క్లాత్ని లోపలికి మడత చేసి పెట్టేసి కుచ్చు వచ్చే విధంగా పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి కుర్చీ అనేది పెట్టుకుంటే ఇక్కడి నుంచి మనం ఇక్కడ మనకి ఓపెన్ సైడ్ వచ్చేస్తుంది స్ట్రెయిట్గా. ఈ విధంగా మనం కింద భాగాన్ని కుట్టులోకి రాకుండా లోపలికి ఈ విధంగా తీసేయండి. లోపలికి ఈ విధంగా మనం కింద కుట్టులోకి రాకుండా లోపల వైపుకి జరిపేసుకొని కింద భాగాన్ని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఈ చివరికి వచ్చేసరికి కొంచెం లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని చివరికి ఒక 2 కుట్లు గట్టిగా వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఈ క్లాత్ ఒక సైడ్ మాత్రమే వేసుకున్నాము, ఇంకో సైడ్ అలానే ఉంది. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ని రివర్స్ తిప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. మనకి ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం దీనిని లోపలికి ఇటు సైడ్ లోపలికి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత మనం ఈ విధంగా నీట్గా ఈ కుట్టు మనకి కనిపించకుండా ఉండే విధంగా, ఖర్చు అనేది కనిపించకుండా ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి సంచి అనేది నీట్గా వచ్చేస్తుంది. మనకి ఈ చివరి అంచులు కూడా మనకి జాయింట్ అనేది కూడా కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా మనం లోపలికి ఖర్చు కనిపించకుండా కొంచెం లోపలికి క్లాత్ని లోపలికి మడిచేసి ఆ తర్వాత ఈ విధంగా సన్న పట్టి వచ్చే విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్స్ దగ్గర కూడా మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనకి మడతలు ఏమేమి రావు. చిన్నగా ఈ విధంగా మనకి కొంచెం ఈ విధంగా లోపలికి మడత చేసుకుంటూ ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా మనకి కుట్టు నీట్గా వచ్చేటట్టు
చూసి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్స్ దగ్గర నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత పైనకించి ఈ విధంగా నీట్గా ఈ క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ కుట్టు వేసుకుంటే మనకి సంచి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని నీట్గా కుట్టు అయితే వేసుకున్నాను. మనకి సేమ్ ఇంకో సైడ్ కుట్టు అనేది ఉండిపోయింది కదా, సేమ్ దానికి కూడా ఈ విధంగా మనం ఇక్కడ ఇటు సైడ్ అయితే ఎలా అయితే నేను చూపించిన విధంగా కుట్టుకున్నాను సేమ్ దానికి కూడా కుట్టుకోవాలి. దానికి ముందు మనం ఇక్కడ మనకి కార్నర్స్లో ఈ విధంగా వస్తుంది కదా జాయింట్ అనేది, ఈ జాయింట్స్కి మనం ఫస్ట్ ఈ విధంగా అయితే ఈ క్లాత్ని పైనకించి కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ కార్నర్స్కి ఫస్ట్ 2 సైడ్స్ జాయింట్ చేయకముందైనా మనం ఈ క్లాత్ని పెట్టి కుట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను ఈ కార్నర్స్ దగ్గరికి రాగానే కొంచెం ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి నీట్గా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఇంకో సైడ్ కూడా మనం ఈ విధంగా ఈ క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నీట్గా మనం ఇందాకైతే ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా మనకి ఈ కుట్టిన కుట్టు అనేది కనిపించకుండా మనకి దారాలు ఇవి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా నీట్గా ఉండేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ 2 సైడ్స్ మనకి కింద కార్నర్స్కి వస్తాయి కదా, కింద అడుగు భాగంకి వస్తాయి ఈ కార్నర్స్ అనేవి. ఈ రెండింటిని కూడా నీట్గా ఇక్కడ చూపించిన విధంగానే ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. పైనకించి జాయింట్ వచ్చి కింద కార్నర్కి ఈ విధంగా వస్తుంది కదా, సో అదనమాట ఇది. ఇక్కడ మనం ఇంకో సైడ్ కూడా మూల ఉంటుంది, సో దానికి కూడా ఈ విధంగా మనం అన్ని వైపులా ఇందాక చూపించిన విధంగా మనం ఈ క్లాత్ని జాయింట్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకి లోపల సంచి కూడా చాలా వెడల్పుగా వచ్చింది. మనకి చాలా కూరగాయలు కూడా పడతాయి ఇందులో పర్సు లాంటిది ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఈ జేబులో పైసలు లాంటివి ఏమైనా కూడా ఇంపార్టెంట్ ఉన్నవి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.